ఆనందం నిన్ను బ్రతికించే వాక్యం నిన్ను ధైర్యపరిచే వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెరమియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెడదాం. ప్రభు ఆ పరిశుద్ధ ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవవాక్యాన్ని నీ మధురమైన వాక్యాన్ని సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను నేర్చుకోవడానికి మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఏ మూలకుండి వాక్యం వింటున్నా కూడా అటు బిడ్డలందరికీ మీరు తోడయిండండి నాయన. దేవుని వాక్యం బహువేగంగా పరిగెత్తుతుందని మీరు సెలవిచ్చిన రీతిగా ఈనాడు ప్రభా ప్రపంచంలో నలుమూలల అనేక దేశాల్లో నీ వాక్యం వింటూ నాయన మరి అనేక మంది బిడ్డల ఆత్మలో క్షేమాభివృద్ధి పొందుతూ ఉండగా ఈరోజు కూడా నీవే మాతో మాట్లాడి నీ యొక్క దీవెనలు మాకు అనుగ్రహించగలరని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రియుడు అని బిరుదు పొందినటువంటి దానియేలు గురించి మనము ధ్యానించుకుందాం. యేసు ప్రభు ప్రియమైన కుమారుడుగా ఉండడానికి ఆయన ఏం చేశాడో గతించిన వారం చూసాం. యేసు ప్రభువు విధేయుడైన కుమారుడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడని, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రార్థించేవాడు, ఓర్చుకునేవాడు, తన స్వరాన్ని వీధిలో వినిపించలేదు, జగడమాడలేదు, గొడవపడలేదు అనే విషయాలు గతించిన వారం ధ్యానించాం. అయితే మరి దానియేలు గురించి కూడా దేవుడు అదే మాట పలికాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించుకుందాం. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడు. మనం కూడా అలాగూ మనల్ని మనం అర్పించుకోవడము అప్పగించుకోవడము మన యొక్క బాధ్యత అయి ఉంటుంది. ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవడం అనేది మరి మనము నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. ఎందుకంటే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని వ్రాయబడి ఉంది. గనక మనము కూడా ప్రేమ కలిగిన వారమై ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచినట్లయితే యేసు ప్రభు ఎలాగూ ప్రియమైన కుమారుడు అయ్యాడో అలాగే మనము కూడా ప్రియులైన పిల్లలమనే బిరుదు పొందుకోవడానికి వీలవుతుంది. అయితే ప్రియుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి మరొక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమని అనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలవబడితిని. అదే అధ్యాయము 10వ అధ్యాయము 19వ వచనము. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. ప్రియులారా, యేసుప్రభు ప్రియుడైన కుమారుడుగా సాక్ష్యం పొందాడు, బిరుదు పొందాడు. అయితే మనం మరి వాక్యంలో దానియేలు అనే ఒక భక్తుడు కూడా అలాగే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు శుభము కలుగునుగాక, నీవు ధైర్యము తెచ్చుకో అని చెప్పి దానియేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. అవును, మానవులమైన మనము కూడా తండ్రికి బహుప్రియులంగా మారడానికి ఉన్న ఆస్కారం ఉంది. దానియేలు ఏ విధమైన గుణలక్షణాలను కలిగి ఉన్నాడో అలాగూ మనము అలాంటి గుణలక్షణాలనే కలిగి ఉన్నట్లయితే మనము కూడా బహుప్రియులము అనేటువంటి బిరుదును పొందుకోవడానికి వీలవుతుంది. దానియేలును దేవుడు ఎందుకు
బహుప్రియుడవు అని సంబోధించాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను. పరలోకంలో ఉండే ఒక గొప్ప దూత దానియేలు దగ్గరికి దిగి రావడం అంటే అది మామూలు మాట ఏం కాదండి, సామాన్యమైన విషయం ఏం కాదు. ఈ లోకంలో ఒక అధికారి మన దగ్గరికి రావాలంటే రాలేడు. ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, లేదా ఇంకేదో హోదాలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు సామాన్య జనులమైన మన దగ్గరికి రావాలంటే రాలేరు. కానీ దానియేలు దగ్గరికి దేవుడు ఏకంగా దేవదూతనే పంపించేశాడు. మిఖాయేలు దూతను పంపించినట్టుగా చూడగలం. గనక దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉన్నందుకే దానియేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. దానియేలులో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణలక్షణాలు, ప్రత్యేకమైన మంచితనం ఏంటో మనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనము, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. దేవుని బిడ్డలారా, దర్యావేషరాజు కాలములో దానియేలు ముఖ్యమైన అధికారిగా ఉన్నాడు. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 120 మంది అధిపతులను నియమించాడు దర్యావేషరాజు రాజ్య పరిపాలన విషయాలను చూసుకోవడానికి. ఆ 120 మందిలో 3 ప్రధానులను చేశాడు. ఆ ప్రధానులు 3లో కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. అనగా దానియేలు రాజు తర్వాతి స్థానంలో ఉన్నట్టుగా ఈ వాక్యంలో మనం చూడగలం. దానియేలు జీవితం విషయంలో చూసినట్లయితే 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించను. దర్యావేషరాజు దానియేలును రాజ్యం అంతటి మీద అధిపతిగా నియమించాలని ఇష్టపడ్డాడు. ఎందుకు అలాగని ఇష్టపడ్డాడంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అంతేకాదు ప్రఖ్యాతి నొందినవాడు. దేవుని బిడ్డలారా, దానియేలు బానిసగా బబులోను సామ్రాజ్యానికి చెరపట్టుకొని తీసుకొని రాబడితే మరి చెరగా వచ్చినటువంటి యవనుడు దర్యావేషురాజు కాలములో ఒక ప్రధానునిగా ప్రఖ్యాతి నొందిన వారిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా అంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము అతి శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకోవాలి. ఎక్కడ శ్రేష్టమైన బుద్ధి దొరుకుతుంది, ఎక్కడ జ్ఞానము దొరుకుతుంది అనే విషయం చూసినట్లయితే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నవి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఈ లోకంలో ఎక్కడ దొరికేవి కాదు, కానీ మన ప్రభువు దగ్గర దొరికేవిగా ఉంటున్నవి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క బుద్ధిని ఆయన ప్రభు సన్నిధిలో పొందుకున్నాడు. గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము అని వాక్యం సెలవిస్తుంది. దానియేలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఈ అతి శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకున్నాడు. రాజైన సొలొమోను కూడా తన తండ్రి తర్వాత సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థించాడు ఏంటంటే, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయి ప్రభు అని అడిగాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం జ్ఞానాన్ని అడుక్కున్నామా? దేవుని దగ్గర మనము బుద్ధిని పొందుకుంటూ ఉన్నామా? ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ వివేచన మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపడము ద్వారానే. చాలామంది జ్ఞానము దొరికేటువంటి ఈ జీవ గ్రంథాన్ని చదవరు. యేసుప్రభువే అసలు జ్ఞానము అని కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ, ఆయన యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి ఆయన దేవుని గురించిన జ్ఞానమై ఉన్నాడు అని యేసు ప్రభు గురించి పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఎవరు కలిగి ఉంటారో, ఆయన వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు. ప్రసంగి గ్రంథంలో కూడా ఈ వాక్యాలను మనం చూడగలము. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చే పనిని దేవుడు పాపాత్ములకు అనుగ్రహించాడని, అయితే దైవ దృష్టికి ఇష్టడైన వానికి జ్ఞానమును ఘనతను దేవుడు అనుగ్రహించును అని వాక్యంలో వ్రాయబడింది. గనక దానియేలు దర్యావేషురాజు కాలములో రాజు తర్వాత ఉన్న 2వ స్థానంలో ఉండడానికి గల కారణం ఏంటంటే దానియేలు
అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దేవుని బిడ్డలమైన మనము అతి శ్రేష్టమైన బుద్ధిని కనుక్కోవాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని వాక్యంలో వ్రాయబడింది. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో జ్ఞానము ఎక్కడ దొరుకును? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. నా కుమారుడా, నీవు నా ఉపదేశమును అంగీకరించిన ఎడల, నీవు చెవియొగ్గి నా మాటలు విన్న ఎడల, ఇదిగో నీకు దీర్ఘాయువును సుఖజీవనముతో గడిచే సంవత్సరాలు నీకు దొరుకుతాయని ఈ వాక్యంలో ఉంది. ఇక్కడే రాయబడింది 6వ అధ్యాయం 4వ వచనములో, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవుని బిడ్డలారా, ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని కనిపెట్టుకొని ఉన్నారండి. అవును, హోదా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, గొప్పగా మరి పైకి ఉన్నతంగా వెళ్తున్నప్పుడు మనల్ని గమనించేవారు ఎక్కువ ఉంటారు. క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో చిన్న తప్పు చేసినా కూడా లోకం గమనించేది తప్పులనే. మనల్ని తప్పు పట్టాలని గమనించేవారు ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు తన జీవితంలో చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తన చుట్టూన్న వారందరూ ఆయనను తప్పు పట్టాలని, నిందించాలని, ఏదైనా నేరం మోపాలని కనిపెడుతూ ఉండగా దానియేలు మాత్రము ఏ తప్పు చేయలేదు, ఏ నేరం కూడా చేయలేదు. దేవుని బిడ్డలారా, ఏ పొరపాటుకు తావి ఇవ్వకూడదండి. సాధ్యమైనంత మట్టుకు తప్పులు జరగకుండా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక పదవిలో నియమించడానికి, ఏదైనా ఒక స్థానంలో నియమించడానికి, ఏదైనా ఒకటి మనకు అప్పగించడానికి నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉన్నాడనే విషయాన్ని గుర్తించి మనం నమ్మకమైన వారమై ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలని వ్రాయబడింది. మనం నమ్మదగిన వ్యక్తులంగా ఉన్నామా? ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తూ ఉన్నామా? లేదా ఎవరు చూడట్లేదు అని చెప్పి అపనమ్మకంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? దానియేలు మరెంతో నమ్మకమైన వాడై ఉండి ఏ నేరము ఏ తప్పు చేయని వాడైనా కూడా తన చుట్టూన్న వారు అసూయ వలన మరి దానియేలు మీద కుట్ర పన్నుతూ ఉన్నారు. రాజగు దర్యావేషు చిరంజీవి అయి ఉందువుగాక. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటించినట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడ్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని చెప్పి రాజు దగ్గర వచ్చి ఒక చట్టం తయారు చేయించారు. అయితే ఈ దానియేలు మాత్రము తన చుట్టూన్న వారు కుట్ర పన్నుతూ ఉన్నా, మరి రాజు దగ్గరికి వెళ్ళి చట్టము శాసనము తయారు చేయించినా కూడా దానియేలు మాత్రము తాను చేసే పని తాను చేసుకుంటూ ఉన్నాడు. 6వ అధ్యాయం 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి శాసనము సంతకము చేయబడినను. ఈ శాసనం మామూలు శాసనం కాదండి. ఏదో పెనాల్టీ, ఏదో ఫైన్ వేయమని చెప్పినట్టుగా లేదు. కానీ ఎవరైతే రాజు దగ్గర 30 రోజులు ప్రార్థన చేయకుండా వేరే దేవుని దగ్గర కానీ మానవుని దగ్గర కానీ ప్రార్థన చేస్తే అలాంటి వారు సింహబొన్లో వేస్తారు అనే శాసనం తయారైంది. అయినా కూడా దానియేలు అయ్యో ఇట్టి శాసనాన్ని రాజుకు దర్యావేషు తయారు చేయించాడా, నేను వెళ్ళి రాజును అడుగుతానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళలేదండి. రాజు దగ్గరికి వెళ్ళి ఒకవేళ అడగాలంటే అడగొచ్చు. ఏమనంటే, రాజా, దర్యావేషు రాజా, ఇదిగో 120 మంది అధికారులను నీవు నియమించావు, అందులో 3 ప్రధానులుగా చేశావు, ఆ 3లో ప్రధానునిగా నన్ను నియమించావు. మరి నాకు తెలియకుండా నీవు ఎట్లా శాసనం చేశావు? నీవు ఎలాగూ ఈ యొక్క చట్టం తయారు చేయించావు రాజా, ఒక్క మాట నన్ను అడగొద్దా అని అడగలేదండి. శాసనాలు ఎన్ని చేసుకున్నా కూడా, ఎన్ని విరోధమైన చట్టాలు తయారైనా కూడా దానియేలు మాత్రం వెళ్ళి అనుదినము తాను ఏదైతే పని చేసేదో, ఏ దేవునికైతే ప్రార్థన చేసేదో ఆ దేవుని దగ్గరికి 3 మారు
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీకు విరోధంగా ఏదైనా రూపించబడొచ్చునేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడాల్సిన పని లేదు. కానీ నీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన శాసనములను మార్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, వారికి ఆయన ఏ హాని కూడా చేయనివ్వలేదు అని చెప్పి 105వ కీర్తనలో వ్రాయబడి ఉంది. అంతేకాదు, యెహోవా చేతిలో రాజుల హృదయాలు నీటి కాలువల వలె ఉన్నవి, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అని సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. గనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, రాజైన దర్యావేషు చట్టము శాసనము తయారు చేస్తే దానియేలు వెళ్ళి దెబ్బలాడలేదు. కానీ తాను వెళ్ళి అనుదినము సేవించే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది క్రైస్తవులకు ఒక ఆయుధమై ఉంటుంది. పరిస్థితులను మార్చేదే ప్రార్థన, ఆశీర్వాదాలను కొని తెచ్చేది ప్రార్థన, జీవితంలో జయాన్ని ఇచ్చేదే ప్రార్థన. అట్టి ప్రార్థన మనం చేస్తూ ఉన్నట్లయితే జీవితంలో మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలం. రాజైన దర్యావేషు దానియేలు విషయంలో విరోధంగా చట్టం తయారు చేసినా కూడా దానియేలు మాత్రం వెళ్ళి దెబ్బలాడలేదు, కలహించలేదు. కానీ ఆయన మాత్రం యథావిధిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు నాకు అది నేర్పించాడు. బిడ్డ, ఇదిగో నీ కొరకు ఎవరైనా విరోధంగా మాట్లాడినా, నీ చాటుకు ఎవరైనా ఏది మాట్లాడినా నీవు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడాల్సిన పనే లేదు. నీ ప్రార్థన ఏంటో, నీ పని ఏంటో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, వారితో మాట్లాడేది నేను అని. అందుకే ఈ స్త్రీగా నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలు సేవ చేయొచ్చా అని కొంతమంది అంటారు, స్త్రీలు వాక్యం ప్రకటించవచ్చా అని మరికొంతమంది అంటారు. దేవుని వాక్యంలో నాకు ఆధారం ఉంది గనుకనే నేను ప్రభు పరిచర్యలో ఉన్నాను. సమరయ స్త్రీ వెళ్ళి గ్రామం అంతా సువార్త ప్రకటించింది, మరి నేను కూడా చెప్పొచ్చు కదా. అలాగే పునరుత్థాన సందేశము మగ్దలేను ప్రకటించింది, నేను కూడా పునరుత్థాన సందేశం చెప్పకూడదా? అలాగే కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది, ప్రభు మా వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంలాగా ఉన్నారు, సమూహంలాగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. గనక దేవునికి స్తోత్రం. మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేనే లేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన తన శత్రువులను సహా మిత్రులనుగా చేయును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరమైనదై ఉండాలి. కానీ మనం ఎవరి దగ్గరకో వెళ్ళి మెప్పు పొంది మనం వారి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పే అవసరత లేనే లేవు. దానియేలు దర్యావేషురాజు దగ్గరికి వెళ్ళి ఏమాత్రం చెప్పడం లేదు, కానీ ఎందుకు శాసనం చేశావని అడగడం లేదు. కానీ ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము షాలోమ్ అనగా సమాధానం అని అర్థము. యెరూషలేము ఇశ్రాయేలీలు ఆరాధించే స్థలము. దేవుని మందిరం వైపు ఆయన కిటికీ తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొలొమోను రాజు దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, ఇదిగో ఒక్కడైనను అనేకులైనను ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తే ప్రభువా నువ్వు వారి ప్రార్థన వినాలి. ఒకవేళ వారిని ఎవరైనా చెరగొనిపోయినా కూడా, వారు మందిరంకి వచ్చే పరిస్థితులు లేకపోయినా కూడా ఈ మందిరము తట్టు తిరిగి చేతులు చాపితేనే నువ్వు ప్రార్థన వినాలి అని అంటాడు. గనక దేవుని బిడ్డలారా, దానియేలు బహుప్రియుడు ఎందుకయ్యాడంటే ఆయనకు విరోధంగా మాట్లాడిన వారి దగ్గరికి పోయి ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేదు, ఒక క్లారిఫికేషన్ కూడా చేయలేదు. కానీ ఆయనకు విరోధంగా ఎవరన్నా మాట్లాడుకొని కానీ తాను మాత్రము దేవుని సన్నిధిలో యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నేను బహుప్రియులంగా ఉండాలి అని అంటే మనం యథాప్రకారంగా ప్రార్థన చేసుకోవాలి. మన ప్రభువు కూడా అలాగే ప్రార్థించాడని గతించిన వారం కూడా చూసాము. అంతేకాదు ఆయన ప్రార్థన మాత్రమే చేయలేదు, కానీ అక్కడే మరొక మాట వ్రాయబడి ఉంది, తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు స్తుతి. బహుశా ప్రభువా నాకు ఈ శాసనం తయారు చేసినందుకు కూడా వందనాలు నాయన అని స్తుతించాడేమో. అన్ని విషయాల్లో మనం దేవుని స్తుతించాలని తెసలోనికై రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది. అన్ని విషయాల్లో నష్టం కలిగినా కష్టం కలిగినా, సంతోషంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా, యోబు అయితే తన పిల్లలందరూ 10 మంది చనిపోయినా కూడా ఇదిగో యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక.
అవును, ఆ దుఃఖ పరిస్థితిలో స్తుతి చెల్లించడము మామూలు మాట ఏం కాదండి. నా భర్త గారు ప్రభువునందు నిద్రించినప్పుడు అందరూ పాడే పాటలతో నేను పాటలు పాడుతూ ఉంటే, అయ్యో భర్త చనిపోయిన దుఃఖం లేదు కానీ పాటలు పాడుతుంది అని విమర్శించిన వారు కూడా ఉన్నారు. అవును, మనం కష్ట పరిస్థితుల్లో కూడా మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే స్తుతిలో గొప్ప జయం ఉంది. ఇశ్రాయేలీలు యెరికోను దాటాల్సి వచ్చినప్పుడు 7 సార్లు 7 రోజులు, రోజుకొకసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి వారు స్తుతించినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధాలు ఏ పనిముట్లు లేవు కానీ యెరికో ప్రాకారం అంతా కూలిపోయింది. ప్రాకారం లాంటి సమస్య నీకుందా? అడ్డుందా? ముందుకు సాగలేకపోతున్నావా? నీవు స్తుతించినట్లయితే నీ ప్రాకారాలన్నీ తొలగిపోతాయి. దానియేలు కూడా అదే స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు దేవునికి ప్రియమైన వారిగా ఉండాలనంటే స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. పౌలు శీలలు ఏడ్చుకుంటూ కూర్చోలేదు దెబ్బలు పడ్డ తర్వాత, కానీ వారు మేలు చేశారు. పుతోను దయ్యాన్ని వెళ్ళగొడితే దయ్యం వెళ్ళగొట్టినందుకు సంతోషించేది పోయి వారిని దెబ్బలు కొట్టారు. అయినా కూడా ప్రభువా, మేము నీ సేవ కొరకు వచ్చాం కదా, ఈ దెబ్బలేంటి, ఈ విమర్శలేంటి అని అనలేదు, కానీ వారు పాటలతో స్తుతించారు. అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. స్తుతి నీ జీవితాన్ని మార్చేదై ఉంటుంది. కృతజ్ఞత అనేది నీ జీవితంలో ఆశీర్వాదాలను కొని తెస్తుంది. దానియేలు ఆయన స్తుతించాడు, దానియేలు ప్రార్థించాడు. ప్రార్థన స్తుతి. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉంది, మనము ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు విన్నపం చేయడం తెలుసు కానీ స్తుతి చెల్లించము. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునని 67వ కీర్తనలో వ్రాయబడి ఉంది. గనక స్తుతి ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోగలం. దానియేలు బహుప్రియుడు ఎందుకయ్యాడంటే అతడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు, నమ్మకమైన వాడై ఉన్నాడు, ఏ నేరం ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రార్థించేవాడు, అలాగే స్తుతించేవాడు. అతడు భక్తి కలిగి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది 6వ అధ్యాయం 23వ వచనంలో. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వారికి ఎంతమంది కుట్ర పన్నినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది గుంటలు త్రవ్వినా కూడా నీకు మాత్రం ఏ హాని కలగదు. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాయిని దొర్లించువానికే అది తిరిగి వచ్చును అని సామెతల గ్రంథంలో ఉంది. గనక ఎవరైనా విరోధంగా గుంటలు త్రవ్వినందుకు బాధపడాల్సిన పని లేదు. కానీ ఇదిగో నా దేవుడు భక్తి కలిగి ఉంటే నన్ను దీవిస్తాడనే విషయాన్ని గ్రహించాలి. అందుకే దానియేలు భక్తి కలిగిన వాడు గనక ఆయనకు ఏ హాని కూడా కలగలేదు. మనము కూడా భక్తి కలిగిన వారంగా ఉండాలి, నిరంతరము భక్తి చేస్తూ ఉండాలి. ఈ భక్తి ఈ లోకం మట్టుకే కాదు, కానీ రాబోయే దినాల్లో కూడా అది మనకు మేలుకరము క్షేమకరం అని తిమోతి పత్రికలో ఉంది. గనక దైవభక్తి గొప్ప లాభ సాధనం అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు బహుప్రియుడు ఎందుకయ్యాడంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఆయన నమ్మకమైన వాడు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. తనకు విరోధమైన శాసనాలు ఎన్ని బయలుదేరినా కూడా తన ప్రార్థన మానలేదు, ఆయన ఎవరిని విమర్శించలేదు, ఆయన స్తుతి చెల్లిస్తూ వచ్చాడు, భక్తి కలిగి ఉన్నాడు. చివరిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు దేవుని వాక్యం చదువుతున్నట్టుగా చూడగలము. 2వ వచనంలో, మాదీయుడగు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. పూర్వకాలము జరిగేటువంటి ఆ విషయాలన్నీ గ్రంథముల ద్వారా తెలుసుకున్నాడని చూడగలం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చి ఇశ్రాయేలీలు చెరగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నదన్న విషయాన్ని ఆయన గ్రంథముల వలన తెలుసుకున్నాడు. దేవుని బిడ్డ, గ్రంథముల వలన ఏదైనా తెలుసుకుంటున్నావా? ఈ సృష్టి ఏంటి, రాబోయే లోకం ఏంటి, ఈ జీవితం ఏంటి, చనిపోయిన తర్వాత ఎక్కడుండాలి, ఇవన్నీ ఎక్కడ వ్రాయబడి ఉన్నవి, అసలు సృష్టికర్తను గురించి ఎక్కడ వ్రాయబడి ఉంది? ఎప్పుడైనా ఈ జీవగ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించామా? దానియేలు రాజు దగ్గర ప్రధాన స్థానంలో ఉన్నా కూడా ఆయన గ్రంథములను పరిశీలించేవాడై ఉంటున్నాడు. చాలామందికి బైబిల్ చదవడానికి టైం ఉండదండి. అందుకే క్యాలెండర్ దగ్గర పోయి ఒక చిన్న వాక్యం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మరి 1వ కీర్తనలో వ్రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోషువ నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలనంటే నీవు దివారాత్రం ఈ వాక్యాన్ని ధ్యానించాలి, బోధించాలని దేవుడు చెప్తూ ఉంటే మనం అసలు ధ్యానించడానికి టైం తీసుకుంటూ ఉన్నామా? దానియేలు రాజు దగ్గర ఉన్నతమైన స్థితి ఉన్నా, మంచి హోదాలో ఉన్నా కూడా ఆయన గ్రంథములను పరిశీలించేవాడు. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకుంటూ ఉన్నామా?
ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అంత జ్ఞానం నీకు దొరుకుతుంది. ఎంతగా దేవుని వాక్యం నీవు స్మరిస్తే, ఎంతగా ధ్యానిస్తే అంతగా నీ జీవితం మారిపోతుంది. ప్రత్యుత్తరం ఇవ్వడానికి నేర్చుకుంటావు, జ్ఞానం కలిగి బ్రతకడానికి నేర్చుకుంటావు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనో నేర్చుకుంటావు, ఎలాంటి ఆహారం భుజించాలనో నేర్చుకుంటావు, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, దేవుని రాకడ కొరకు ఎలాగ సిద్ధపరచబడాలి అనే విషయాలన్నీ గ్రంథముల వలన మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. ఈ దానియేలు గ్రంథములను చదివే వ్యక్తిగా మనము చూడగలము. ఇశ్రాయేలీల యొక్క చెరదినములు సంపూర్తి అవుతున్నాయని తెలుసుకొని దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు సంపూర్తి అయిపోతున్నాయి కదా, మాకు చెర నుండి నీవు విడుదల ఇవ్వబోతున్నావు అని చెప్పి ఆయన సంతోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యం చదువుతూ ఉన్నాడు. నీవు గ్రంథాన్ని పరిశీలిస్తే నీకు అనేక విషయాలను ప్రభువు నేర్పిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక వస్తువు ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, గ్రైండర్ కానీ కొన్నప్పుడు వాళ్ళు క్యాటలాగ్ బుక్ ఇస్తారు. ఆ బుక్లో ఉన్న విషయాలన్నీ చదివితే దాన్ని మనం ఎలాగ ఆపరేట్ చేయాలనో నేర్చుకోగలుగుతాం. అలాగే బైబిల్లో దేవుడు మనకు బ్రతకడానికి ఉన్న విషయాలన్నీ ఇందులో రాసి పెడితే ఇది చదవకపోతే